యావత్ భారతదేశంలో గతంలో రాజీవ్ గాంధీ గారు ఆయన ఆలోచన మేరకు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత మహిళలకు ఏదన్నా ఇందిరాగాంధీ ఉన్నంతసేపు ప్రతి ఆడపడుచు మా అమ్మ ఉన్నది మాకు న్యాయం జరుగుతుందని ఆలోచన చేసే సమయంలో ఆమె చనిపోతే ఆమె ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన ఏకైక వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఆ రోజులలో లోకల్ బాడీ పంచాయతీరాజ్ నగరపాలికలో రిజర్వేషన్ పెట్టాలని పంచాయతీరాజ్ ఏదైతే పంచాయతీరాజ్ సిస్టమ్ 5 సంవత్సరాలకు ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో అదేవిధంగా పార్లమెంట్ జరుగుతుందో దాని మీద పంచాయతీరాజ్ జరగాలి, మహిళలకు అవకాశం ఇచ్చిన ఏకైక వ్యక్తి. దాని తర్వాత పార్లమెంట్లో కూడా ప్రతి ఒక్కరు ఆ మహిళలకు 50% జనాభాలో ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ ఇవ్వాలని ఏది రాజకీయ నాయకులు మహిళలు కూడా అడగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు జరగలే. కానీ మా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ రిజర్వేషన్ తర్వాత ఏదైతే కామారెడ్డిలో 42% అన్న తర్వాత ఆయన అన్ని విధాల ప్రయత్నం చేశాడు. అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, అదేవిధంగా ఆర్డినెన్స్ తీశాడు, 150 కోట్లు ఖర్చు పెట్టాడు. కులగన జరిగింది. ఇప్పటి వరకు ఎవడు చేయలే కులగన. అది కేవలం తెలంగాణలోనే కులగన జరిగింది 150 కోట్లతో. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీస్తే ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పోతే కోల్డ్ స్టోరేజ్లో అయింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా కిషన్ రెడ్డి గారికి చెప్పిండు, ఎట్టి పరిస్థితులలో మీరు ప్రధానమంత్రి సమయం తీసుకుంటే మేము అందరం వస్తాం, ఈ రిజర్వేషన్ మీద మాట్లాడతామంటే అది అవకాశం రాలే. అయినా ఢిల్లీలో ధర్నా కూర్చున్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి గారు, బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్. అక్కడ కూడా అవకాశం రాలే. ఇక దానికి కాని పరిస్థితిలో ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్, ఉప సర్పంచ్ ఎలక్షన్ అయినాయి. ఆ తర్వాత ఇప్పుడు లోకల్ బాడీలో కార్పొరేషన్, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరిగాయి. అందులో ఎవరు చేయని పని చేసిండాయా బాబు? 50% ఉన్నటువంటి మహిళలకు అందరికీ రిజర్వేషన్ ఇచ్చారు. ఇక చూడండి పేపర్లలో చూస్తే మహిళలు సర్పంచ్ ఏది చైర్మన్లు, అదేవిధంగా మేయర్లు, అదేవిధంగా ఉప సర్పంచ్, వైస్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు అయినరా లేదా? దీనికి నేను తప్పనిసరిగా మా రాజీవ్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మహిళలకు ఇలాంటి ఛాన్స్ ఎవరు ఇయ్యలే. దీంతో పాటు నేను కోరుతున్నా, నరేంద్ర మోడీ గారు ఈ ఆలోచన నీకెందుకు వస్తలేదు అంటున్నా. అందరూ ఈ రాజకీయంగా ఏదో మాట్లాడుతున్నారు, కానీ మహిళల గురించి ఆలోచన చేసి ఆనాడు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన ఏకైక వ్యక్తి అది రేవంత్ రెడ్డి గారు అంటున్నా. ఇవాళ అందరు మహిళలు ఒక్కొక్కరు స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నారు చూసినా, ఏది అవినీతి రహిత సేవలు అందిస్తా, మహిళలలో చూడు ఎంత చేద్దాం అంటే నేను ఎలాంటి కరప్షన్ చేయకుండా ప్రజలకు సేవ చేస్తాను, గ్రామాలను అభివృద్ధి చేస్తాను, నీటి కొరత తీసేస్తాను, రోడ్లు వేస్తానని ఆ మహిళలలో ఎంత చైతన్యం వచ్చింది. నిజంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు మాట్లాడతలేరు మహిళల గురించి. నిజంగా కూడా న్యాయం చేసిన ఏకైక వ్యక్తి ఆయన రాహుల్ గాంధీ. అదేవిధంగా ఆయన నిన్న వికారాబాద్లో జరిగినటువంటి జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఒక మంచి మాట చెప్పిండు, పని చేసేవానికే పదవి. ఎవడు పని చేస్తాడో వానికి న్యాయమైన స్థానం ఉంటుంది. పైరులు చేసో లేకుంటే ఏదో వీధి మాటకు తిరగడం కాదు. ప్రజలకు ఎవడు సేవ చేస్తాడో, ఎవడైతే పార్టీని పట్టుకుంటాడో వారికి తప్పనిసరిగా సాయం చేస్తాడు. దీని మీద కూడా అదే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా కలగాలి. ఎందుకంటే పార్టీలో పనిచేసి ఉన్నవాడు పనిచేస్తుంటే వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన కలిగింది. కాబట్టి దాని మీద కూడా నేను ముఖ్యమంత్రి గారికి కార్యకర్తల తరఫున
నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవరైతే పనిచేస్తూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఏ పదవులు రాకపోతే వాళ్ళ ఏదే ఆలోచన కానీ వారికి బాధపడతారు కాబట్టి దాని గురించి కూడా చాలా క్లియర్గా చెప్పిన ఏది జిల్లా కాంగ్రెస్ సమావేశంలో నిన్న ఏది మహేష్ కుమార్ గౌడ్ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడి సమయంలో తెలంగాణ ఆంధ్ర ఇద్దరి జిల్లా అధ్యక్షుల మీటింగ్లో చెప్పడం జరిగింది కనుక దానికి కూడా నాది అదేవిధంగా ఇవాళ నాకు ఒక బాధ ఉన్నది. రెండో పాయింట్, ఇవాళ సబ్మిట్ జరిగింది ఢిల్లీలో, అందులో అపోజిషన్ లీడర్ విలువలేదండి. ఏది ఇండియా అలయన్స్ అపోజిషన్ లీడర్ మెజార్టీ సీట్లు వచ్చినటువంటి అపోజిషన్ లీడర్కే సబ్మిట్లో అవకాశం ఇవ్వకూడదు. నాకైతే నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను గత 50 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్న అపోజిషన్ లీడర్కు వాల్యూ లేదు. మళ్ళీ దాని మీద వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు. నేను అనేది ఏంది, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు పవర్లో ఉన్నవాడు అపోజిషన్ వారికి ఇద్దరికి ఈక్వల్ రైట్ ఇచ్చిండు. అడిగే హక్కు ఉన్నది. ఆ హక్కును ఇవాళ కాల రాసేందుకు రాహుల్ గాంధీకి అవమానం చేయడం దాన్ని నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ఇది కొత్త ఆచారం వచ్చింది చంద్రబాబు. ఇవాళ నరేంద్ర మోడీ డిక్టేటర్ అనుకుంటుండడా? నేను డిక్టేటర్ ఉన్నా, నేను ఏం చెప్తా వినాలనే రోజులు పోయినాయిరా బాబు. నువ్వు అనుకుంటున్నావు అన్ని నీ చేతుల ఏది గవర్నమెంట్ సంస్థలన్నీ నీ చేతిలో పెట్టుకున్నంత మాత్రం ప్రజలు గ్రహిస్తున్నారు. ఏం తప్పు చేసిండని సమ్మిట్లో భారత ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి అందరినీ పిలుస్తావు, మన భారతదేశంలో ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ను పిలవకపోవడం అంటే దీన్ని నిజంగా కూడా అవమానం. ఇది ఈ అవమానాన్ని తప్పనిసరిగా ప్రజలు తిరస్కరిస్తారు. ఇవాళ కాకుండా రేపు తిరస్కరిస్తారు. ఈ ఆలోచన ఏమిటి నాకు అర్థం. నరేంద్ర మోడీని నువ్వు రాజు అనుకుంటున్నావా, డిక్టేటర్ అనుకుంటున్నావా? అసలు పిలుస్తే అది కాదండి, మినిమం ఆలోచన ఉండాలి కదా. ఏది ఇండియా అలయన్స్ పార్టీ మెజార్టీ కొద్దిలో తప్పిపోయి ప్రధానమంత్రి కావడంలో కానీ అలాంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అపోజిషన్ లీడర్కు వాల్యూ ఉన్నదా లేదా అని అడుగుతున్నా. దీన్ని నేను ఖండిస్తున్నా. నిజం చెప్తున్నా. ఇదేమో అవమానం అండి. ఇతర దేశాలు ఆయన అవమానం చేస్తున్నాడు ప్రధానమంత్రి. అరే మీరు భారతదేశాన్ని కూడా అవమానం చేస్తున్నారు కదా. అంటే ఈడ ఇతర దేశాల వాళ్ళు వచ్చినప్పుడు ఈడ అపోజిషన్ లేదని చూపిస్తున్నావా అంటుడు. ఈడ అపోజిషన్ నేనే రాజుని అనుకుంటున్నావా నరేంద్ర మోడీ? ఇది ఎవరిస్తుందండి నీకు ఈ ఐడియా? అరే అపోజిషన్ లీడర్ ఇది అపోజిషన్ లీడర్. అన్ని ఇంత మెజార్టీ ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ల లీడర్ అయినటువంటి ఫ్లోర్ ఆఫ్ ది ఏది ఇండియా అలయన్స్ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీకి అవమానం. దీన్ని ఖండిస్తున్నా. దీని మీద మళ్ళీ ఇంకా బీజేపీ లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మొదలు సంస్కారం నేర్చుకోండి. ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదవండి. అపోజిషన్ పిలవకుండా నువ్వు ఏదైతే సబ్మిట్ చేసినో అందులో ఎందుకు పిలవలేదని నేను అడుగుతున్నా. ఆయన ఆలోచన కూడా చెప్తాడు కదండి. మీరు ఇతర దేశాలలో అవమానం మీరు అవమానం చేస్తలేరా అపోజిషన్ లీడర్ను? బీజేపీ వాళ్ళకి ఏం ఆలోచన వస్తుందో నాకు. దీన్ని నడిపించేది గతంలో ఏమన్నారు, సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇవాళ రిమోట్ కంట్రోల్ ఏడున్నది? మోహన్ భగత్ చేతిలో ఉంది. ఆర్ఎస్ఎస్ రన్నింగ్ దిస్ గవర్నమెంట్. ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో నడుస్తున్నాడు ఈయన. అది నాకు విచిత్రం ఉన్నది. అదే అందరినీ పిలవాలి కదండి. అపోజిషన్ లీడర్ని విలువా అంటే ఇతర దేశాల దెర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ ది అపోజిషన్. మా దగ్గర అపోజిషనే లేదు. ఐఎమ్ ఏ రాజా, ఐఎమ్ ఏ కింగ్ అంటున్నావు. ఇవి నడవవి. ఇలాంటి సంస్కారం నేను ఎక్కడ చూడలేదు. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ ఆలోచనలో మార్పు రాని. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి మహిళలు మాకు రిజర్వేషన్ కావాలని అందరూ ఆలోచన చేసి వాళ్ళు కూడా జనాభాలో మోర్ దాన్ 50% మన మగవాళ్ళ కంటే ఎక్కువ మహిళలు ఉన్నారు కాబట్టి వారికి సరి అయిన స్థానంలో మా రేవంత్ రెడ్డి ఇవాళ కార్పొరేషన్లో మున్సిపాలిటీలో అవకాశం ఇచ్చాడు. అదే ఆలోచన ఇతర రాష్ట్రాలలో కూడా రావాలి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.